బీజేపీ భరోసా యాత్ర సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబం జేబు సంస్థగా మార్చారని, ఇష్టం వచ్చినట్లు దోపిడీలు చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు శవాల మీద పేలాలు ఎరుకునేవారని విమర్శించారు. సంబంధించినటువంటి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మీరు రోజు ప్రభుత్వం ఖర్చు పెడతలేరా? మిగతా కార్యక్రమాలు చేస్తలేరా? కాంట్రాక్ట్లకు పైసలు ఇస్తలేరా? పథకాలు ప్రకటించడం లేదా? ప్రభుత్వం గుడ్డుపోయిందా? ఒక్క రూపాయి లేదా? మీకు ఆదాయం వస్తలేదా? అప్పులు తెస్తలేరా? మీరు వచ్చినటువంటి ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా రోజు మాకు ఉత్తరాలు రాస్తుంటాడు, మాకు అప్పు కావాలి, అప్పు కావాలి, అప్పు కావాలి, బెదిరిస్తుంటాడు, బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, అబద్ధం అడ్డుకుంటానన్నాడు, తరిమి కొడతానంటాడు డబ్బు ఇవ్వకపోతే. మరి నా సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు అప్పు తెచ్చైనా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? కేసీఆర్ ముంచిపోయి నీవు కూడా ముంచుతున్నావు, మీకు వాళ్ళకు తేడా ఏంటి? ఏమీ తేడా లేదు, దొందే. శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి వాళ్ళు, అటువంటి మూర్ఖులు నా కార్మికుల కష్టార్జితం ఈ రకంగా దోపిడీ చేస్తూ ఈరోజు సింగరేణి నష్టపోతా ఉందంటే మీరు బాధ్యత కాదా ఈరోజు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ శవాలను తినేవాడు ఉంటే ఈరోజు మరి పీనుగలు తినేవాడు పోయి ఏనుగలు తినేవాడు వచ్చాడు. ఈరోజు దొందే. కాబట్టి మంచిగా ఉండాలి, కార్మిక సంఘాలు ఉండాలి. కానీ కంపెనీ కష్టాలు ఉన్నప్పుడు సంఘాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇది కార్మికులు గుర్తుపెట్టుకోండి. నేను బీఎంఎస్ నాయకులకు కోరుతాను, జెండాలు ముందు కాదు, ఎజెండా ముందు పెట్టుకోండి. ఈరోజు మీరు జెండాను పక్కన పెట్టి ఎజెండా సింగరేణిని రక్షించాలని ఎజెండాతో ముందుకు రావాలి. ముందు 55,000 కోట్ల రూపాయలు నా సింగరేణికి ప్రభుత్వం ఇవ్వాలి.